మధ్యయుగ చరిత్రకు సంబంధించిన విషయం. విగ్రహ విద్వాంసం మధ్యయుగ చరిత్ర కాదు, ప్రాచీన యుగ చరిత్రకు కూడా సంబంధించిన విషయం. నాది ఆధునిక చరిత్ర అంటే నాకు తెలుసుకుంటే తప్ప ప్రయత్నం చేశా. ఈ టాపిక్ ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించిన విషయాలు ఏమున్నాయి అన్నది కొన్ని పుస్తకాలు చూసి అదే పద్ధతిలో సిఎన్ఎన్లో ఒకసారి ఒక స్పెషల్ ఆర్టికల్ వచ్చింది, బ్రోకెన్ నోసెస్, పగిలిన ముక్కులు అనే ఆర్టికల్ వస్తే దాన్ని నేను అదేదో తర్వాత జాగ్రత్తగా చూడాల్సిన ఆర్టికల్ అని చెప్పి పెట్టా. అది ఉంది నా ఈమెయిల్లో. దీనికి ఈ సందర్భంలో దాన్ని తీసి చదివా. అంటే మానవ జాతిలో ఒక పాత నమ్మకం ఉంది. ఏమిటంటే అది దేవుడు విగ్రహం రెండు ఉంటాయి. దేవుడి అంశ విగ్రహంలో ఉంటుంది అని నమ్ముతారు, చాలామంది నమ్ముతారు. దేవుడి అంశ విగ్రహంలో ఉండదు అని చెప్పి నమ్మే మతాల వాళ్ళు కూడా ఉన్నారు. మన విగ్రహం ద్వారా దాన్ని దేవుడి రిప్రజెంటేషన్ చూపించడానికి ప్రయత్నం చేయకూడదు అని నమ్మేవాళ్ళు ఇప్పుడు ఇస్లాంలో ఉదాహరణకి. అట్లాగే మనిషికి ఒక ఆత్మ ఉంటుందని, ఆ మనిషికి ఒక స్టాట్యూ చేసామనుకోండి, ఒక విగ్రహం లాంటిదే కదా అది, ఆ మనిషి ఆత్మ ఆ స్టాట్యూలోకి కూడా పోతుందని ఒక నమ్మకం, చాలా పాత నమ్మకం. ఇది ఎవరికి ఉంది ఈ నమ్మకం? మనకు చరిత్రలో కనపడేది ఈజిప్టులో. అప్పటికి ఈజిప్ట్ అంటే మీకు 2500 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 25వ శతాబ్దం. అప్పటికి క్రైస్తవ మతం లేదు, ఇస్లాం లేదు, ఏమీ లేదు. సో ఇక్కడ మనకు తెలిసిన బయటపడిన ఎవిడెన్స్ ఏమిటంటే ఈ ఈజిప్టు నాగరికత గురించి ముక్కులు పగిలి ఉన్నాయి, ముక్కులు పగలగొట్టారు. ముక్కులు పగలగొడితే అంటే ఒక్కోసారి పాత శిల్పాలకి అవి చాలా పాతనైనందువల్ల ఎక్కడో ఒక పార్ట్ ఊడిపోయే అవకాశం కూడా ఉంది. అట్లా ఏమన్నా జరిగిందని చూశారు. అంటే ఈ శిల్పాలన్నీ మ్యూజియంస్లో ఉన్నాయి, అమెరికాలో మ్యూజియంస్లో, యూరప్లో మ్యూజియంస్లో ఉన్నాయి. సో దాన్ని వాళ్ళు ఈ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు పరిశీలిస్తే వాళ్ళకి తెలిసింది ఏమిటంటే వాటంతటా అవి ఊడిపోయినవి కాదు, ఎవరో ఊడగొడితేనే ఊడే. వ్యాండలిజం చేస్తే దాన్ని ఎవరో కావాలని పనిగట్టుకొని ఇరగొడితేనే విరిగిన ముక్కులు అని చెప్పి నిర్ధారించారు. ఎందుకు ఇది జరిగింది అంటే ఈ ప్రతిమల్లో నేను ఇందాక మొదట్లో చెప్పిన పాయింట్, దేవుడి అంశ విగ్రహంలో ఉంటుంది, తర్వాత మనిషి ఆత్మ విగ్రహంలో స్టాట్యూలో ఉంటుంది అన్న నమ్మకం వల్ల ఆ విగ్రహానికి కనుక మనం దాన్ని విరగ్గొడితే ఆ దేవుడి శక్తిని మనం నిర్వీర్యం చేయగలం అన్న కోరిక. అయితే ఎవరు చేశారు ఈజిప్ట్లో? ఇప్పుడు రాజులు, ఆ రాజులకు ఉండే వ్యతిరేకులు, తర్వాత ప్రత్యర్థులు, వాళ్ళు చాలా సెలెక్టివ్గా, ఇప్పుడు 2 స్త్రీ రాణులు ఉండేవాళ్ళు ఈజిప్ట్లో. వాళ్ళు వచ్చి అంత పెద్ద పదవికి రావడం జనానికి ఇష్టం లేదు, చాలా వాళ్ళ ప్రత్యర్థులకు ఇష్టం లేదు. అందుకని వాళ్ళ నామరూపాలు లేకుండా చేయాలని చెప్పి వాళ్ళ విగ్రహాలని పూర్తిగా పడగొట్టారు. అదే పద్ధతిలో ఒకడు రాజు, ఆ రాజు కావాలనుకొని ఇంకోటి ఉంటాడు. ఆ రకమైన పోటీ జరుగుతుంటే వాళ్ళ మధ్య పగలగొట్టి వాళ్ళ శక్తిని తగ్గించడం కోసం చేసే ప్రయత్నం అనేది అక్కడ జరిగింది ఈజిప్ట్లో. కాబట్టి దీనికేమి ఇస్లాం తోటి మాత్రమే సంబంధం పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత క్రైస్తవ మతం వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్న ఏదో రకరకాల మతాలు ఉండేవి, మామూలు లోకల్గా ఉండే మతాలు. వాటిలో ఏదో ప్రకృతిని ఆరాధించే ఒక అనేక మతాలు, ఏదో వాయువు, లేకపోతే ఇంద్రుడు, వర్షము, ఆకాశము, భూమి, ఇటువంటి ప్రకృతి సంబంధమైన శక్తులను కొలిచే ఒక మతం. రెండోది దేవుడు ఒకడా అనేక మంది అన్న ఒక ప్రశ్న. కొన్ని మతాలు, క్రైస్తవ మతం వచ్చిన తర్వాత ఒకడే దేవుడు, ఎక్కువ మంది దేవుడు ఉండడానికి లేదు. అది వాళ్ళ హిందూ మతం మీద వాళ్ళకున్న విమర్శ కూడా అదే. ఇంతమంది మతాలు దేవుళ్ళు ఎట్లుంటారు మీకు? తర్వాత విగ్రహారాధన పనికిరాదు క్రైస్తవులకి, వాళ్ళకు కూడా పనికిరాదు. సో ఈ పాత
నమ్మకాలని, ఈ పాత మతాలని ఏ పదంతో వాళ్ళు రెఫర్ చేశారంటే పేగనిజం, పేగన్ రిలీజియన్స్. తర్వాత వీళ్ళు క్రిస్టియన్స్ కాని వాళ్ళని, లేకపోతే ముస్లిములు, జ్యూసు, ఇవన్నీ ఏమిటి, ఇవి అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారు. అబ్రహామిక్ రిలీజియన్స్ 3 ఉన్నాయి: క్రైస్తవ మతం, ఇస్లాము, జూడాయిజం. ఈ 3 అబ్రహామిక్ రిలీజియన్స్. ఈ 3 కాని రిలీజియన్స్ని పేగనిజం అనే పేరుతోటి పెట్టి, తర్వాత హీదెన్స్, ఇది కాని వాళ్ళందరూ హీదెన్స్ అన్న పేరు కూడా ఉపయోగించి వీళ్ళని విమర్శించడమే కాకుండా క్రైస్తవ మతం పుట్టిన మొదటి కొన్ని శతాబ్దాల్లో ఈ పేగన్ రిలీజియన్స్లో విగ్రహారాధన ఉంది. ఒక దేవుడే కాదు, చాలా దేవుళ్ళకు విగ్రహారాధన ఉంది. వాళ్ళందరినీ ఆ విగ్రహాలన్నింటినీ, ఆ ఆలయాలన్నింటి మీద దాడి చేశారు క్రైస్తవులు. సో క్రైస్తవులు చేశారు, ఈజిప్ట్ వాళ్ళు చేశారు ముందు, క్రైస్తవం రాకముందు. క్రైస్తవం వచ్చిన తర్వాత క్రైస్తవులు చేశారు. తర్వాత భారతదేశంలో కూడా ఇది జరిగిన సందర్భం కానీ హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ ఉంది. ఉదాహరణకి వైష్ణవ దేవాలయాలని శైవులు చాలా చోట్ల ధ్వంసం చేశారు. తర్వాత బౌద్ధ క్షేత్రాల మీద దాడి చేశారు హిందువులు. రకరకాల డినామినేషన్స్ ఉన్న హిందువులు బౌద్ధ క్షేత్రాల మీద, బౌద్ధ ఆలయాల మీద, మత చిహ్నాల మీద దాడి చేసి వాటిని విధ్వంసం చేశారు. అదే ఆ క్రమంలోనే 10వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు ఒక ఆయన, 3వ ఇంద్రుడు, ఇంద్రాది థర్డ్, ప్రతీహార రాజు, అంటే ఉత్తర భారతదేశంలో యమునా నది దగ్గర ఉండే ఒక రాజ్యంలో ఆ వంశానికి, ప్రతీహార వంశానికి చెందిన రాజు కాలప్రియుడు అతని పేరు. అతని ఆలయాన్ని ఈ రాష్ట్రకూట రాజు ధ్వంసం చేసి చాలా గొప్ప పని చేసినట్టుగా శాసనం రాసుకున్నాడు. కాబట్టి మీకు క్రైస్తవులు చేశారు, ఈజిప్షియన్స్ చేశారు, హిందువులు చేశారు. ఇది అంటే చాలామందికి వెంటనే తెలిసే విషయం కాదు ఇది. అయితే మనము దీన్ని ఏ కాంటెక్స్ట్లో ఎక్కువ మాట్లాడతాం ఈరోజు అంటే, ముస్లిములు హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేశారు అనేది. చేశారా? చేశారు. చేయలేదని చెప్పి అనడానికి లేదు. ఏం చేశారు, ఎందుకు చేశారు అనేది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. విగ్రహ ధ్వంసం చేయాలి అని చెప్పి ఖురాన్లో ఏమి ఇంజంక్షన్ లేదు. ఖురాన్లో దీని మీద ఏ రకమైన స్టేట్మెంట్ లేదు. అయితే ట్రెడిషన్స్ ఆఫ్ ది ప్రాఫిట్, హాదిత్ అంటారు, ఆ హాదిత్లో ధ్వంసం చేయాలి అని ఉంది, 2-3 చోట్ల ఉంది. హదీత్ 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 HADITH. హదీసా? ఓకే, హదీస్. ఓకే, అందులో ఉంది విగ్రహారాధన మంచిది కాదు, విగ్రహాలను ధ్వంసం చేయాలని ఉంది. అయితే ఏ కారణాల వల్ల ఇప్పుడు ఒక ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే, సోమనాథ దేవాలయాన్ని 10వ శతాబ్దంలో మహమూద్ ఆఫ్ ఘజ్నీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి దాని మీద, ఆలయం మీద దాడి చేసి దాన్ని లూటీ చేశాడు. దానికి డౌటే లేదు. సంపద, ఆ రోజుల్లో కొన్ని ఆలయాల్లో చాలా సంపదని ఉంచిపెట్టేవాళ్ళు. ఆ సంపదని కొల్లగొట్టే అవకాశం వేరే వాళ్ళకు ఉండేది బయట నుంచి వచ్చినప్పుడు. ఈ మహమూద్ ఆఫ్ ఘజ్నీ అనేవాడు ఇక్కడ రాజ్యం స్థాపించాలని ఇప్పుడు అనుకోలే. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు, తర్వాత ఇరాన్లో కొన్ని ప్రాంతాలని ఆక్రమించాలని అనుకున్నాడు. అయితే అప్పుడప్పుడు వచ్చి భారతదేశానికి వచ్చి సోమనాథ ఆలయానికి వచ్చి, లేకపోతే ఇంకో ఆలయానికి వెళ్ళి ఇక్కడ లూటీ చేసుకొని వెళ్ళిపోయి ఆ డబ్బుతోటి సైన్యాలు నిర్మించి ఆ సైన్యాలతోటి ఇరాన్కి వెళ్ళి అక్కడ భూభాగాన్ని ఆక్రమించాలని అతని ప్లాన్. అందుకోసం వచ్చాడు.
సో లూటీ చేయడానికి వచ్చినవాడు లూటీయే చేయడు కదా, అంటే అందులో కొంత మతం కూడా చూపించాలి. మనం కోపం ఉంది, మనకు వేరే రకాలైన విశ్వాసాలు ఉన్నాయి, అందుకని అక్కడున్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన మాట వాస్తవమే. అయితే దాని మీద కూడా చాలా చర్చ ఉంది. రొమీలా తాపర్ లాంటి వాళ్ళు రాశారు. ఇప్పుడు సోమనాథ ఆలయం మీద జరిగిన దాడి గురించి మనకు ఉపయోగపడే సోర్స్ ఏమిటంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 400 సంవత్సరాలకు రాసిన ఒక పర్షియన్ అకౌంట్. అది వెంటనే ఏదో అప్పుడు జరిగిన వెంటనే రాసింది కాదు, ఎప్పుడో ఆ తర్వాత ఎప్పుడో రాసుకున్నారు. ఆ రాసిన వాళ్ళు ఎందుకు ఏం రాస్తారు, ఆ తర్వాత వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఏదో గొప్పలు కూడా చెప్పుకుంటారు. ఒక్కోసారి చేయనివి కూడా రాస్తారు, చేసినవి రాయరు. మెమరీ ల్యాప్స్ అవుతుంది. మెమరీ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఏ విధంగా కిందకు వస్తూ వచ్చిందన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తం మీద లూటీ చేసిన మాట వాస్తవం, ఆలయాన్ని కొంతవరకు ధ్వంసం చేసిన మాట కూడా వాస్తవమే. దీనికి ఆర్థిక కారణాలు అటువంటివి ఉంటే రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఒక ఆలయం మీద దాడి చేశారు ముస్లిములు భారతదేశంలో అంటే, అప్పట్లో ఈ రాజుకి దేవుడికి సంబంధించిన సిద్ధాంతం ఒకటి ఉండేది. ఈ విశాల విశ్వానికి అధినేత దేవుడు ఎక్కడో విశ్వంలో ఉంటాడు. కానీ ఇక్కడ ఉండే భూమి మీద ఉండే ఒక చిన్న రాజ్యం కానీ పెద్ద రాజ్యం కానీ, ఈ రాజ్యానికి అధినేత రాజు. అతను పెద్దవాడు, ఇతను చిన్నవాడు. అతని దీవెన ఉంటే ఇతని పాలన బాగా సాగుతుంది. ఇతను ఈ రాజు ఆలయం కట్టి విగ్రహాలు ప్రతిష్ఠించి ఆ భక్తితోటి పూజ చేస్తే ఆ దేవుడు కరుణిస్తాడు. సో దేవుడికి రాజుకి మధ్య ఉన్న సంబంధం ఆ విధంగా అర్థం చేసుకున్నారు మధ్య యుగ చరిత్రలో మన రాజులు. ఆ విధంగా చాలా చోట్ల ప్రతి రాజుకి సంబంధించిన ఒక దేవుడు ఒకడు ఉండేవాడు. ఆ ఇష్టదేవుడికి ఆలయం కట్టించేవాళ్ళు. సో రాజులు 10 మంది ఉన్నారనుకుందాం. ఆ రాజులకి సంబంధించిన దేవుళ్ళు 10 మంది ఉన్నారు. ఆ 10 మందికి సంబంధించిన ఆలయాలు 10 ఉన్నాయి. ఒక రాజు ఇంకో రాజు మీద దాడి చేసినప్పుడు ఆ దాడిలో అతన్ని పరాజయం చేయడానికి అతని ఆలయంలోని ఒక విగ్రహాన్ని, మూల విగ్రహాన్ని ధ్వంసం చేయడం. అది ఇంతకుముందు చెప్పిన ఉదాహరణల్లో హిందువులే చేసినవి. హిందూ రాజుల మధ్య జరిగిన యుద్ధాల్లో కూడా ఇదే చేశారు. ముస్లిము హిందూ రాజుల మధ్య జరిగిన వాటిలో కూడా అదే చేశారు. అయితే రిచర్డ్ ఈటన్ అనే ఒక చరిత్రకారుడు మధ్యయుగ చరిత్ర మీద చాలా ఎక్స్టెన్సివ్గా పరిశోధన చేసిన చరిత్రకారుడు రాశాడు దీని గురించి. రాసి ఏమంటాడంటే, ఇప్పుడు ఒక రాజ్యంలో 1000 ఆలయాలు ఉన్నాయనుకోండి. ఆ 1000 ఆలయాలని అటాక్ చేశారా ముస్లింలు? చేయలే. అటాక్ చేయని ఆలయాలు చాలా ఉన్నాయి. అయితే వాళ్ళు ఏ పద్ధతిలో సెలెక్ట్ చేసుకున్నారు, ఏ ఆలయం మీద అటాక్ చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు? ఆ రాజుకు ముఖ్యమైన ఆలయం, ఆ రాజుకు సంబంధించిన లెజిటిమసీని ఎన్ష్యూర్ చేసే ఒక ఆలయం ఒకటి ఉంటుంది, ప్రధాన ఆలయం. దాని మీద దాడి చేశారు. అటువంటి వాటి మీద చేశారు. అంతేగాని అన్నిటి ఇండిస్క్రిమినేట్గా ఎక్కడ కనపడితే అక్కడ కొట్టేద్దాం, మా పిచ్చి మాకుంది, మా మత పిచ్చిలో ఆలయమే ఉండడానికి లేదు, విగ్రహమే ఉండడానికి వీల్లేదని చెప్పి ర్యాండమ్గా చేయలే, చాలా ప్లాన్ తోటి చేశారు. ఇది ఇప్పుడు మహమూద్ ఆఫ్ గజ్నీ గురించి చెప్పాం కదా. అతను ఎప్పుడో 11వ శతాబ్దంలో వచ్చాడు ఇండియాకి. ఆ తర్వాత 2 శతాబ్దాల తర్వాత మహమూద్ ఆఫ్ ఘురిడ్స్ అనేవాళ్ళు వంశాన్ని, వాళ్ళు వచ్చారు. వాళ్లకు గజ్నీ విషయంలో ఏమిటి, రావడం, లూటీ చేయడం, సంపద తీసుకుపోవడం. ఘురిడ్స్కి అది కాదు. ఘురిడ్స్ ఇక్కడ భారతదేశంలో రాజ్యం స్థాపించడం, ఇక్కడ రాజులు కావడం, ఇక్కడ లోకల్గా వాళ్ళ రాజకీయ ప్రాధాన్యతను పెంచుకోవడం అన్న ప్లాన్ మీద భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఘురిడ్లు. వాళ్ళు ఏం చేశారు, దానికి 2 మార్గాలు ఎంచుకున్నారు.
ఒకటి సూఫీ ప్రచారకులు వాళ్ళని ఆరాధించి ఏ విధంగా హిందూ రాజులకు ఒక దేవుడు, ఆ దేవుడికి సంబంధించిన ఆలయం ముఖ్యమో అదే పద్ధతిలో ఈ ఘురిడ్ రాజులు సూఫీలని ఆరాధించి బతికున్నప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ సూఫీలకి టూమ్స్, దర్గాలు, టూమ్స్ అంటే సమాధులు కట్టి ఆ సమాధుల్ని పూజించడం ఘురిడ్స్ చేసిన పని. ఘురిడ్స్తో అదే గురి ఆ ఘురిడ్స్ చేసిన పని. ఆ తర్వాత బానిస రాజులు అనే ఒక గ్రూప్ వచ్చింది భారతదేశానికి, వాళ్ళు చేసిన పని. ఆ తర్వాత ముఘల్స్ కూడా ఇదే చేశారు. మీకు చూస్తే సూఫీల ప్రాధాన్యత మీరు గమనిస్తే భారతదేశ చరిత్రలో ఇప్పుడు నిజాముద్దీన్ ఔలియా, హజరత్ నిజాముద్దీన్ ఔలియా ఢిల్లీలో ఉన్న ఒక సూఫీ సాధువు, మొయినుద్దీన్ చిస్తి అజ్మీర్లో ఉంది అతను. సో వీళ్ళు చాలా ముఖ్యమైన సూఫీ గురువులు. సో వీళ్ళని ఘురిడ్లు, తర్వాత బానిసరాజులు, తర్వాత వచ్చిన ముఘల్సు, వీళ్ళందరూ కూడా వీళ్ళ మసీదుల మీద, నాట్ మసీదులు, సమాధుల్లో పూజ చేసి వాటిని ఎంతో అలంకరణ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఆలయం చూడండి, ఆలయంలో చాలా శిల్పం ఉంటుంది, అలంకరణ ఉంటుంది, తర్వాత వాస్తు కళ ఉంటుంది. అదే మీరు మసీదును చూడండి, మసీదులో ఏముంటుంది? ఏముండదు, ఉండకూడదని ఒక గోడ ఉంటుంది అంతే. ఆ గోడ తప్ప ఏముండదు. ఉండకూడదు అని దేవుణ్ణి ఏదో వేరే పద్ధతిలో చేయకూడదు అన్న ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. అయితే అది కూడా మనం ఇస్లాం గురించి ఒకే ఒక స్టేట్మెంట్ చేయలేము మనం. ఏదో ఖురాను ప్రకారంగా ఇస్లాం నడుస్తుందని, లేకపోతే హదీస్ ప్రకారంగా ఇస్లాం నడుస్తుందని అనకుండా, ప్రతి ప్రాంతాన్ని బట్టి ఇస్లాం మత ఆచరణ మారుతూ ఉంటుంది, కాలాన్ని బట్టి ఇస్లాం మత ఆచరణ మారుతూ ఉంటుంది. ఒక ప్రదేశంలో ఒక విధంగా ఉంటుంది, ఇంకో ప్రదేశంలో ఇంకో విధంగా ఉంటుంది అనేది చరిత్రకారులు చెప్తున్న విషయం. అందుకని దీనికి ఉదాహరణలు ఏమిటంటే, ఈ సూఫీ సాధువులకు కట్టిన సమాధుల్లో చాలా అలంకరణ ఉంది. అంటే నిజానికి ఇస్లాంకి వ్యతిరేకం అది అనుకోవాలి. కొంతమంది హదీస్లో కానీ ఖురాన్లో కానీ చూసి వాటిని ఆ ప్రిన్సిపల్స్ని పూర్తిగా స్ట్రిక్ట్గా అప్లై చేస్తే అది చేయకూడదు అని చెప్పి మనం ఒక కంక్లూజన్కి రావాలి. కానీ చేశారు, సమాధుల్లో చేశారు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో ఘురిడ్స్ మస్జిద్ ఈ సంఘీ అనే ఒక మసీదు కడితే, ఆ మసీదులో వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు, అప్పటికి భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్న శిల్పకళని, అలంకరణని, వాస్తు శాస్త్రాన్ని తెలుసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో కట్టిన మసీదులో పూర్ణ కుంభం, కమలం ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడి శిల్పశాస్త్రము, వాస్తుశాస్త్రము వాళ్ళని ప్రభావితం చేసి వాళ్ళు ఇదే సింబల్స్ని ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉపయోగించినట్టుగా మనకు కొన్ని మసీదుల్ని చూస్తే అర్థమవుతుంది. తర్వాత ఇంకో విషయం ఏమిటంటే, సూఫీ సెయింట్స్ వాళ్ళని ఆరాధించడం, తర్వాత వాళ్లకు కట్టిన సమాధుల్లో కానీ, ఆలయాల్లో కానీ, మసీదుల్లో కానీ శిల్పకళకు చాలా ఎలాబరేట్గా ఉండే శిల్పకళ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. తర్వాత ఇంకో విషయం ఏమిటంటే, ఇప్పుడు హిందూ రాజులు ఒక ఆలయాన్ని స్పాన్సర్ చేసిన, అఫీషియల్గా ఇది మా ఆలయం అని చెప్పుకున్నా, లేకపోతే ముస్లింలు ఈ సూఫీ సాధువు మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి వాళ్ళ లెజిటిమసీ అందులోంచి తీసుకున్నా, మనం మనసులో పెట్టుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, హిందూ రాజ్యాల్లో ముస్లింలు ఉన్నారు, ముస్లిం రాజ్యాల్లో ఎట్లాగో హిందువులు ఉన్నారు.
ఇప్పుడు మధ్య భారతదేశంలో మెజారిటీ ఎవరు? హిందువులే, ముస్లిములు కాదు. రాజులు ముస్లిములు, ముఖ్యమైన అధికారులు కొంతమంది ముస్లిములు, కానీ ప్రజాబాహుళ్యం అనేది హిందువులే. కాబట్టి ఒక రాజు మంచి పేరు తెచ్చుకోవాలంటే, ఒక రాజు లెజిటిమసీ సంపాదించాలంటే, ప్రజల గౌరవాన్ని పొందాలంటే అందరినీ బాగా చూసుకున్నాడు అన్న పేరు తెచ్చుకోవాలి. అంటే ఇది మనకు మల్టీకల్చరల్ సొసైటీస్. నిజానికి మనకు ముందు నుంచి మల్టీకల్చరలిజం ఉంది. ఇప్పుడు ఏదో అమెరికాలోనో లేకపోతే యూరోప్లోనో ఇప్పుడు నేర్చుకున్నారు మల్టీకల్చరలిజం. ఇప్పుడు క్రికెట్ టీం తీసుకోండి, ఇంగ్లీష్ క్రికెట్ టీం తీసుకోండి, అందులో ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, 2-3 ఉన్నారు. మొన్న T20 వరల్డ్ కప్లో కూడా ఇంకెవరో వెస్టిండీస్ నుంచి వచ్చిన బ్లాక్స్ ఉన్నారు, ఆఫ్రికా నుంచి వచ్చిన బ్లాక్స్ ఉన్నారు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టరు భారతీయ సంతతికి చెందినవాడు ఈరోజు. అంటే ఇప్పుడు అయ్యాయి మల్టీకల్చరల్. ఒకప్పుడు మల్టీకల్చరల్ కాదు, హోమోజినస్ సొసైటీస్. కానీ మన ముందు నుంచి ఒక మల్టీకల్చరల్ సొసైటీ. ఎందుకంటే ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, తర్వాత పాత క్రైస్తవులు ఉన్నారు, సిరియన్ క్రిస్టియన్స్ అనబడేవాళ్ళు కేరళ లాంటి ప్రాంతంలో. ఆ తర్వాత 16-17 శతాబ్దాల నుంచి ఇక్కడికి యూరోపియన్లు వచ్చిన తర్వాత కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్స్గా మారిన వాళ్ళు ఉన్నారు, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. ఇది నిజమైన మల్టీకల్చరల్ సొసైటీ ముందు నుంచి కూడా. అయితే మంచి పేరు తెచ్చుకోవడానికి అందరూ ప్రజల్లో, తర్వాత వాళ్ళ రాజ్యం సుస్థిరంగా ఉంచుకోవడానికి వీళ్ళు అన్ని మతాల పట్ల బాగుండాలి, అన్ని మతాలకి ఆర్థిక సహాయం చేయాలి అన్న ఒక విధానాన్ని మొఘల్ చక్రవర్తులు కూడా పాటించారు. ఇప్పుడు ఏం చేస్తాడు మొఘల్ చక్రవర్తికి? ఎవరో ముఖ్యమైన సూఫీ సాధు ఒకడు ఉంటాడు, అతనికి ఎట్లాగూ దానికి ఆ ఆర్డర్కి సంబంధించిన సహాయం ఎట్లాగూ చేస్తాడు. అది మాత్రమే కాకుండా రకరకాల హిందూ దేవాలయాలకి సహాయం చేయడం, రకరకాల మసీదులకు సహాయం చేయడం, ఇది రాజ్యం, స్టేట్, ప్రభుత్వం, అది జరిగింది. అది అందుకనే ఈరోజు మీరు తిరుపతి ఎందుకు ప్రభుత్వ ఆధీనంలో ఉంది? ఉండాల్సిన అవసరం లేదు కదా. వాటికన్ సిటీ లాగా అది ఒక సపరేట్గా వాళ్ళ ఆదాయం వాళ్ళది, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ వాళ్ళది, వాళ్ళు ఇంటర్నల్గా జరుపుకోవచ్చు. వాటికన్ సిటీ లాగా, క్యాథలిక్స్ లాగా ఎందుకు ప్రభుత్వం ఉంది తిరుపతిలో? అంటే అది మొఘల్ సామ్రాజ్య ట్రెడిషన్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత మొఘల్స్ని ఎవరు రీప్లేస్ చేశారు భారతదేశంలో? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా పరిపాలన చేసింది? 1757 తర్వాత వచ్చింది, 1857 దాకా చేసింది. ఆ తర్వాత డైరెక్ట్గా క్రౌన్ అధికారంలోకి పోయింది భారతదేశం. వాళ్ళు ఏం చేశారు? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, మొఘలు చక్రవర్తులు ఏం చేశారో అదే పాలసీని ఈ దేవాలయాల విషయంలో, మసీదుల విషయంలో కంటిన్యూ చేశారు. ఇప్పుడు దాని మీద చాలా విమర్శ కూడా వచ్చింది. మీరు క్రైస్తవులు, మీకు సంబంధం లేదు, మీరు హిందువులతో సంబంధం లేదు, ముస్లింలతో సంబంధం లేదు, మీరు పూరీ జగన్నాథ ఆలయంలో జరిగే ఒక రథ యాత్రని మీరు స్పాన్సర్ చేయాల్సిన అవసరం ఏమిటి? మీకెందుకు, మీరు పలకకుండా ఉండండి అని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. మీరు నిజానికి సెక్యులర్ పాలసీ ఒకటి పాటించట్లేదు, హిందువులకి బాగా ఫేవరబుల్గా ఉన్నారు, ముస్లింలకు ఫేవరబుల్గా ఉన్నారు, క్రైస్తవులకు లేరు అన్న విమర్శలు వచ్చాయి. 1830లో 40లో చాలా పెద్ద విమర్శలు వచ్చాయి. అయితే వాళ్ళు ఏమిటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేస్తున్నా ముఘల్ చక్రవర్తికి ఏ రకమైన లెజిటిమసీ ఉందో అదే లెజిటిమసీని పొందడానికి ప్రయత్నం చేసింది. కొత్త ముఘల్ చక్రవర్తి లాగా. నిజానికి వాళ్ళ నాణ్యాల మీద కూడా ముఘల్ చక్రవర్తి బొమ్మే ఉండేది ఈస్ట్ ఇండియా కంపెనీ అయినా కూడా. సో ఆ విధంగా ముఘల్ చక్రవర్తులకి ఉన్న గౌరవం రావాలి అన్న ఉద్దేశంతో ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా పాటించింది. అందుకనే ఆ తర్వాత కూడా చేసింది. 1857 తర్వాత కూడా ఈ వలస ప్రభుత్వమే మేనేజ్ చేసింది ఈ దేవాలయాల్ని. ఆ తర్వాత 47 తర్వాత ఎట్లాగూ మన ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఇప్పుడు మీరు తిరిగి అక్కడికి కేరళకు పోండి,
వెళ్ళకపోతే అక్కడ ఏది ఆ పెద్ద దేవాలయం ఏమిటి? గురువాయూరు. సో ఆ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఆ టెంపుల్ కమిటీ ఒకటి ఉంది కదా, ఆ టెంపుల్ కమిటీ తర్వాత ప్రభుత్వం వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారు కదా, అందులో ఎవరు ఉంటారు? పాలన చేస్తున్న సిపిఎం మెంబర్స్ ఉంటారు. అడుగుతారు. ఇప్పుడు అదొక విమర్శ ఉంది. మీరు దేవుడు లేడంటారు, కమ్యూనిస్టులు అంటారు, మీకెందుకు ఈ ఆలయాలతో అని చెప్పి విమర్శ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు అనవసరం కదా అని. సో ముస్లిము ప్రభువు హిందూ దేవాలయాలకు సహాయం చేసినట్టే వీళ్ళు హిందువులు కాకపోయినా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ముస్లిముల మసీదులకు కానీ లేకపోతే హిందూ దేవాలయాలకు కానీ సహాయం చేసే ఒక అలవాటు మేము అనూచానంగా వస్తుంది, దాన్ని పాటిస్తున్నాం అన్న ఒక ఆన్సర్ ఉంది. ఆన్సర్ వాళ్ళు చెప్తున్నారో లేదో నాకు తెలియదు కానీ, సో అది ఆ విధంగా జరిగింది. ఈటన్ చెప్పేది ఏమిటంటే ఆ రాజుతోటి చాలా క్లోజ్గా ఐడెంటిఫై అయిన ఆలయాలనే వాళ్ళు అటాక్ చేశారు కానీ అన్ని ఆలయాలని చేయలేదు. ఆ తర్వాత ఆలయాలు పూర్తిగా ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. దానికి ఏదో చిన్న వేరే ఉన్నాయి, కిటికలు ఉన్నాయి. ఒకటి తల కొట్టేయచ్చు, విగ్రహానికి తల కొట్టేస్తే ఆలయాన్ని పడగొట్టినట్టే, అది సరిపోతుంది అనే ఒకటి వచ్చింది. సో తల కొట్టడం అనేది ఒకటి వచ్చింది. ఆ తర్వాత తల కూడా కొట్టాల్సిన అవసరం లేదు, మీరు కళ్ళు ముక్కు చెక్కేస్తే కత్తితోటి సరిపోతుంది, అందులో ఉన్న శక్తి పోతుంది. ఆ శక్తి పోతే ఇప్పుడు ఈ అబ్రహామిక్ రిలీజియన్స్లో దేవుడు అనే కాన్సెప్ట్ ఎట్లుందో సాటాన్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. సైతాన్. సో అది హిందూ మతంలో లేదు. అది ప్రమీలా తాపర్ పుస్తకం ఎప్పుడో చదివితే అందులో రాసింది, మనకు సైతాన్ లేడు, హిందువులకు సైతాన్ లేడు, వాళ్ళకి సైతాన్ ఉన్నాడు. సో ఒక భయం ఉంటుంది, సైతాన్ ఉన్నాడు అన్నప్పుడు సైతాన్ ఏ రూపంలో రావచ్చు, ఏదో మనది కానీ ఒక వేరే మతం విగ్రహంలోంచి రావచ్చు సైతాన్. కాబట్టి దాన్ని కొట్టేసి దాన్ని నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది అన్న ఒక భయంతో కూడా, ద్వేషంతోనే కాదు భయంతో. ఆ తర్వాత ఎట్లాగో రాజకీయ కారణాలు ఎట్లాగో ఉన్నాయి. ఒకసారి నేను మీ ఆలయాన్ని కంట్రోల్ చేసి దాన్ని ధ్వంసం చేస్తే నేను గెలిచినట్టు ప్రజలకు తెలుస్తుంది, సింబాలిక్గా అందరికీ తెలిసిపోతుంది. సో ఆ విధంగా మొత్తం ఆలయం ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు, ఒక తల మాత్రం కొట్టేస్తే సరిపోతుంది, లేకపోతే తల కూడా పూర్తిగా కొట్టాల్సిన అవసరం లేదు, కళ్ళు ముక్కు చెక్కేస్తే సరిపోతుంది అని చెప్పి చేసిన విధ్వంసం ఉంది ఈ మత చిహ్నాల మీద. ఆ తర్వాత ఈ హిందూ రాజులైతే అక్కడికి పోయి ఆ గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని తీసుకొని బయటికి వచ్చి వాళ్ళ ఆలయంలో పెట్టుకోవడం, అక్కడి నుంచి తీసుకొచ్చి, అంటే దాన్ని ఇప్పుడు నా దగ్గర ఉంది లెజిటిమసీ తెచ్చేసుకున్నామని అట్లా కూడా జరిగాయి. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో 2002 సంవత్సరంలో బమియాన్ బుద్ధుల్ని నాశనం చేశారు తాలిబాన్ వాళ్ళు. అది మనం ఇంకో పద్ధతిలో ఈ గత 150 సంవత్సరాల్లో 200 సంవత్సరాల్లో జరిగిన విగ్రహ విధ్వంసము విద్వేషం వల్లనే జరిగింది. ఇంతకుముందు అట్లా జరగల మధ్య భారతదేశంలో కానీ మధ్యయుగ భారతదేశంలో కానీ. వేరే కారణాలు, ఆర్థిక కారణాలు ఉన్నాయి, రాజకీయ కారణాలు ఉన్నాయి. నిన్న బ్రీఫ్గా అనుకున్నట్టుగా నిన్న నేను మాట్లాడినప్పుడు ఒక ఫండమెంటలిజం అనేది, ఇస్లామిక్ ఫండమెంటలిజం అనేది పెరిగింది దాదాపు 1750 తర్వాత. ఈ కొత్త రూపు దాల్చింది. అది క్రిస్టియానిటీలో వచ్చింది, తర్వాత ఇస్లాంలో వచ్చింది, హిందూయిజంలో వచ్చింది ఈ ఫండమెంటలిజం అనేది. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు విద్వేషమే. ఇప్పుడు మీరు ఎందుకు పడగొట్టారు తాలిబాన్లు? ఇప్పుడు విద్వేషం వల్లే పడగొట్టారు. అంతకుముందు 1000 సంవత్సరాలు ఎందుకు పడగొట్టలే ఎవరు? అవి కట్టి 1000 సంవత్సరాలు అవుతుంది ఆ బామియాన్ బుద్ధ విగ్రహాలు. ఈ ఎవరు తాకల 1000 సంవత్సరాలు. మొన్న కొట్టారు, 2002లో కొట్టారు. ఇప్పుడు తాలిబాన్లకు విద్వేషం ఉంది, ఆ విషయంలో మనకి ఏ రకమైన సందేహం లేదు. సో ఆ విధంగా
పడగొట్టకపోవడమే కాకుండా అవి ఎంత గొప్ప విగ్రహాలు అని చెప్పి రాసిన ముస్లిం చరిత్రకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళు రాసిన రాతలు ఉన్నాయి. ఆ బౌద్ధ విగ్రహాలు ఎంత బాగుండేవి, వాటిని చూస్తే ఎంత ముచ్చట వస్తుంది అనేవి అవన్నీ రాశారు. తర్వాత ఇంకోటి ఏమిటంటే, ఇప్పుడు కొన్ని మసీదుల్లో స్తంభాలు ఇప్పుడు ఏదో వాళ్ళే కట్టుకున్నారు, పూర్ణ కుంభము, తర్వాత కమలము, ఈ సింబల్స్ని వాళ్ళే వాడుకున్నారు. అది కాకుండా భారతదేశంలో ఉన్న మసీదులు, కొన్ని మసీదుల్లో చూస్తే కొన్ని మసీదుల్లో ఈ హిందూ సింబల్స్ ఉండే స్తంభాలు కనపడతాయి. దాని అర్థం వాళ్ళు అదేదో ఆలయం పడగొట్టి మసీదు కట్టారని కాదు. ఇప్పుడు ఒకసారి ఎక్కడ పక్కన ఇంకేదో పడిపోయిన ఒక ఆలయం ఉంది, ఆ ఆలయంలో స్తంభాలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, అవన్నీ తెచ్చుకొని ఈ మసీదు కట్టుకోవడానికి వాడుకున్నారు. ఎందుకంటే వాటిలో ఒకసారి పడిపోయిన తర్వాత దానిలో ఎట్లా శక్తి కూడా లేదు. అది హిందూ స్తంభాలైనా కూడా అవి పడిపోయిన హిందూ స్తంభాలు కాబట్టి వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు, సులభంగా దొరికాయి, అవి తెచ్చారు, ఇక్కడ మసీదుని కట్టారు. సో ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. అది చూసినప్పుడు మనకు ఓహో ఇదేమన్నా దేవాలయాన్ని పడగొట్టి కట్టారా అన్న అనుమానం వస్తుంది, కానీ రావాల్సిన అవసరం లేదు, చాలా చోట్ల జరిగింది అది. తర్వాత ఏమైందంటే, ఇప్పుడు రామజన్మభూమి ఒకటి జరిగింది కదా, పెద్ద విషయం. రామజన్మభూమి అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడా అంటే, దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, దాన్ని ప్రూవ్ చేయలేము. ఉన్నాడని కొంతమంది అనుకుంటారు, లేరని చాలామంది మనం అనుకుంటాం. అయితే జీసస్ ఉన్నాడా, పుట్టాడా అంటే పుట్టాడు. మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? జీసస్ మనిషిగా పుట్టాడు. కొంతమంది దేవుడు అనుకున్నారు, కానీ జీసస్ అనేవాడు ఒకడు పుట్టాడు. అదేవిధంగా ముహమ్మద్ అనేవాడు ఒకడు పుట్టాడు, చనిపోయాడు. అతని జీవితానికి సంబంధించిన వివరాలు ఆథెంటిక్గా డాక్యుమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదే స్టేట్మెంట్ మనం రాముడిని గురించి చేయలేము. రాముడు ఎవరు? రాముడు రామాయణంలో హీరో, ఒక పుస్తకంలో హీరో. హోమర్ రాసిన ఇలియడ్, ఒడిస్సీ లాంటి పుస్తకాలు ఉన్నాయి, అందులో కూడా ఉన్నారు కొంతమంది హీరోలు. అటువంటి వాడే రాముడు. అయితే రాముడు పుట్టిన అయోధ్య అది ఎక్కడుందో అది మిథికల్ అయోధ్య. ఇప్పుడున్న ఏమిటది, దాని వేరే ముస్లిం పేరు ఏమిటి? ఫైజాబాద్ అనబడే అయోధ్యలో రాముడు పుట్టాడా లేదంటే ఎవరికి తెలియదు అది. అయితే అటువంటి నమ్మకం ఒకటి 1500 తర్వాత 1600 తర్వాత బలపడడం మొదలైంది ప్రజల్లో. అప్పటికి ఏమిటంటే ఒక హిందూ ఐడెంటిటీ ఒకటి ఫామ్ కావడం మొదలుపెట్టింది. అది మొదట్లో ఎవరు హిందువులు అంటే ఏదో ముస్లింలు కాని వాళ్ళు హిందువులు. బయట నుంచి వచ్చినప్పుడు ఓహో వీళ్ళందరూ ఏదో ఈ దేవుళ్ళకు పూజ చేసేవాళ్ళు హిందువులు అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత అదే పదాన్ని మనం ఉపయోగించి మనల్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాము. సెల్ఫ్ అండ్ ది అదర్, మనము మనలాంటి వాళ్ళు కాని వాళ్ళు కొంతమంది. అది ఆ తర్వాత 16వ శతాబ్దం నుంచి దాదాపు భారతదేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేయడం, తీర్థయాత్రలు చేయడం, చాలామంది వారణాసికి కాశీకి వెళ్ళడం, లేకపోతే ఉత్తర భారతదేశంలో ఉండేవాళ్ళు ఇక్కడికి దక్షిణ భారతదేశానికి రావడం, ఇదంతా ఈ యాత్రలు బాగా పెరిగినప్పుడు ఓహో వీళ్ళందరూ హిందువులు, చాలామంది శివుణ్ణి పూజ చేసినా విష్ణువుని పూజ చేసినా వీళ్ళందరినీ కూడా హిందువులు అనొచ్చు అన్న ఆలోచన అప్పటి నుంచి మొదలైంది, దాదాపు 16వ శతాబ్దం నుంచి. అప్పుడు ఈ జన్మభూమి అనేది ప్రజల మనసుల్లో ఉదయించింది. రాముడు అనేవాడు నమ్మేవాడికి బ్రాహ్మడికి, ఇప్పుడు ఎవరో చెప్పినట్టు ఇప్పుడు కాలాన్ని మీరు ఎట్లా లెక్కిస్తారు? ఇప్పుడు ఏదో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, వీటిని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు, మనం ఏం చేయలేము వాళ్ళని. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఒక మన తెలుగు కుందూరి ఈశ్వరదత్త ఈ పురాణ కాలాన్ని పద్ధతిలో దాన్ని సపోర్ట్ చేసిన విశ్వనాథ సత్యనారాయణ, వీళ్ళందరికీ ఏదో వేరే రకాలైన ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడుంది కలియుగం, ఎప్పుడుంది ద్వాపర యుగం అంటే
మనం నమ్మలేం. అంటే మనకు ఆధారాలు కావాలి ఏదైనా ఒకటి నమ్మడానికి. అందరికీ ఆధారాలు పర్లేదు, కొన్ని నమ్మేస్తారు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న ఒక మసీదుని పగలగొట్టి విరగ్గొట్టి ధ్వంసం చేసి అక్కడ ఉన్న ఆలయాన్ని ఒకటి ధ్వంసం చేసి ఒక మసీదు కట్టారా అన్న ప్రశ్న ఒకటి వచ్చింది. ఆ ప్రశ్నకి ఏంటంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా అంటే శాస్త్ర విరుద్ధంగా చేసిన తవ్వకాలు అవి. ఏం చేయాలంటే నిజానికి ఈ చరిత్ర ఎట్లుంటుందంటే చరిత్ర గత 1000 సంవత్సరాల చరిత్ర ఒక సైట్లో చూడాలంటే కింద ఒక పొర ఉంటుంది, దానిపైన ఒక పొర ఉంటుంది, దానిపైన ఒక పొర ఉంటుంది, 5-6 పొరలు ఉంటాయి. అన్ని పొరల్ని మనం తవ్వాలి, ఐడెంటిఫై చేయాలి. ఏ కల్చర్ తోటి మనము అసోసియేట్ చేయగలము అన్ని పొరల్ని తవ్వితే తెలుస్తుంది. వీళ్ళు ఒక్క పొర మాత్రమే తవ్వారు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. అంటే శాస్త్ర విరుద్ధంగా చేశారు వాళ్ళు చేసిన తవ్వకాలు. చేసి ఏదో కొంత ఎవిడెన్స్ని పట్టారు. నిజానికి అంత ఎక్స్పర్ట్స్ చేసిన పని కాదు అది. వాళ్ళు పోయి ఏదో కోర్టుకు చెప్పారు. ఆ కోర్టు అలహాబాద్ హైకోర్టు ముందు, తర్వాత సుప్రీంకోర్టు మొన్న ఈ మధ్యలో వచ్చిన తీర్పులో తప్పులు తడికలు తర్వాత అన్నీ న్యాయ విరుద్ధంగా జరిగాయి ఇవన్నీ. అందులో అలహాబాద్ హైకోర్టు తీర్పులో రాముడు ఒక పెటిషనర్, ఒక పర్సన్ ఒక పెటిషనర్, లీగల్ పర్సన్. సో అంటే ఎంత అక్షరాస్యత లేని లీగల్ సిస్టమ్ అంటే మనది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. తర్వాత ఏదో ప్రజల సెంటిమెంట్ అనేది చూసుకున్నారు. సరిగ్గా జరగల. అంటే ఈ దేశంలో ఉన్న ముఖ్యమైన చరిత్రకారులు, క్రెడిబిలిటీ ఉన్న చరిత్రకారులకి అది సరిగ్గా జరిగినట్టు ఏ రకమైన నమ్మకం లేదు. అయితే ఏం చేయలేం, మనం ఏం చేస్తాం. మెజారిటీ ఇప్పుడు ఏదో మీరు ప్రభుత్వాలు ప్రజలు కొన్ని పనులు చేయదలుచుకున్నప్పుడు మీరేం చేయలేరు. ఇప్పుడు గణేష్ నిమజ్జనం జరుగుతుంది హైదరాబాద్లో. జరిగితే ఆ గణేష్ విగ్రహాలని హుస్సేన్ సాగర్లో డంప్ చేస్తారు. వద్దు అని చెప్పి హైకోర్టు చెప్పింది. ఎవరు పాటించారు? ఈసారి కూడా పాటించలే. ఇది 2 సంవత్సరాల క్రితం వచ్చిన తీర్పు ఇది. తర్వాత ఏదో ఢిల్లీలో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది, దీపావళి టపాకాయలు కాల్చడానికి వీల్లేదని చెప్పి సుప్రీంకోర్టు అంది. ఎవడు పట్టించుకున్నాడు? ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే ఈ దేశంలో రూల్ ఆఫ్ లా లేదు ఇంకా. ఇప్పుడు ఏదో యూరప్లో ఉన్న స్థాయిలో కానీ అమెరికాలో కూడా ఉన్న స్థాయిలో కానీ రూల్ ఆఫ్ లా మన దేశంలో లేదు. మనం ఏదో బుర్కినో ఫాసో కంటే బెటర్ ఆఫ్రికన్ దేశం ఉంది చూడండి. లేకపోతే అక్కడ నైజీరియాలో ఇంకోటి ఉంది, ఏంటది, నైజీరియాలో ఉన్న ఒక చిన్న ప్రదేశం. అక్కడ గ్యాంగులు గన్స్ ఉన్నవాడితే రాజ్యం, వాడు ఏది చెప్తే అది జరుగుతుంది. వాడికంటే మనం కొద్దిగా బెటర్ ఈ దేశంలో. కానీ నిజమైన రూల్ ఆఫ్ లా లేదు ఈ దేశంలో. తర్వాత ఇది కొత్త విద్వేషం అని చెప్పాను చూడండి. మీకు బామియాన్ బుద్ధులు 1000 సంవత్సరాల పాటు ఎవరు వాటిని తాకలేదు. ఈరోజు తాలిబాన్లు పడగొట్టారంటే అది విద్వేషం వల్లే పడగొట్టారు. అదే పద్ధతిలో మీకు పాకిస్తాన్లో ఈ సూఫీ సమాధుల మీద అప్పుడప్పుడు దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాడు వచ్చి ఫండమెంటలిస్ట్ సున్నీ ఇస్లామిస్ట్ వీళ్ళు వాటిని పడగొడతారు. షియాలంటే పడదు వాళ్ళకి. తర్వాత సూఫీలు అంటే పడదు. ఎందుకంటే సూఫీ సాధువు ఎవడు? దేవుడికి నీకు మధ్య ఒక ఇంటర్సెషన్ ఇచ్చే ఒక సాధువు, సూఫీ సాధువు ఉండడానికి వీల్లేదు. తీవ్రమైన సిద్ధాంతం ప్రకారం దేవుడికి నీకు మధ్య ఎవరో వేరే వాళ్ళు ఇంటర్సీడ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ కొత్తగా వచ్చిన విద్వేషాలు, కొత్తగా వచ్చిన అర్థాలు, ఈ అర్థాల నుంచి మనం వెనక్కు తిరిగి 500 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అన్ని తప్పులే అర్థం అవుతాయి మనకు.
ఇది ముఖ్యంగా అంటే సమరైజ్ చేయడానికి చెప్పే విషయం ఏంటంటే కొన్ని ఆర్థిక కారణాల వల్ల దాడులు జరిగాయి ఆలయాల మీద, తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల దాడులు జరిగాయి. అన్ని ఆలయాల మీద దాడి జరగలేదు. రాజుకి ఏది ముఖ్యమైన ఆలయమో దాని మీద ఆ ఆలయం మీదనే దాడి జరిగింది. తర్వాత పూర్తిగా ఆలయాలని ధ్వంసం చేయలేదు. అందులో తల కొట్టేస్తే సరిపోతుందని చెప్పి కొన్నాళ్ళు తల మాత్రమే కొట్టేశారు. ఆ తర్వాత కళ్ళు ముక్కు కనుక చెక్కేస్తే దానిలో ఉన్న పవర్ పోతుందని అంత మాత్రానికే చేసి ఆగారు. అదే కాకుండా మనకు వేరే అనుభవం కూడా ఉంది. ఎట్లా రాజులు అందరి ప్రజల నుండి ఒక గౌరవాన్ని, ఒక లెజిటిమసీని సంపాదించడానికి వివిధమైన మతాలకు చెందిన ప్రజలకి, దేవాలయాలకి డబ్బులు ఇచ్చి ఆర్థిక సహాయం చేసి ఇవి కట్టడానికి వనరులు ఇచ్చి, భూమి ఇచ్చి, ఆలయాలకి భూములు ఉన్నాయి కదా, అవి దేవుడి వీళ్ళు ఈ ఇనాం భూములన్నీ వీళ్ళు చక్రవర్తులు ఇచ్చినవే. ముస్లిం చక్రవర్తులు ఇచ్చారు, హిందూ చక్రవర్తులు, హిందూ రాజులు ఇచ్చారు. సో ఇప్పుడు జరిగింది కరెక్టా, మత విద్వేషం వల్ల కొన్ని విగ్రహాలు దెబ్బతిన్నాయా, ఆలయాలు దెబ్బతిన్నాయా అంటే జరిగింది. కొంత జరగలేదని చెప్పినందువల్ల మనకు ఉపయోగం లేదు. ఇప్పుడు రామ జన్మభూమిలో ఎందుకు సులభంగా నమ్మారు జనాలు? అక్కడ మసీదు ఏదో గుడి పగలగొట్టి మసీదు కట్టారు అని చెప్పి ఎందుకు నమ్మారు? ఇంకెక్కడో జరిగిన హిస్టారికల్ మెమరీ, సోషల్ మెమరీ వాళ్ళకు ఉంది. మా తాతే అది నన్ను అడిగాడు, అప్పటి ఆయన బతికుండేవాడు. ఆయన ఒక ఆలయంలో పూజారి మా తాత. ఆయన నుండి తాత అది పడగొట్టలేదు, అక్కడ దేవాలయం లేదంటే, ఒరే నువ్వు చెప్పింది కరెక్టే కానీ కందుకూరు దగ్గర ఎక్కడో పడగొట్టారురా, దేవాలయం పడగొట్టి మసీదు కట్టారు అని చెప్పాడు. అంటే ఆ పాపులర్ మెమరీ, సోషల్ మెమరీలో ఏదో ఉంది. అయితే అవి ఎప్పుడో జరిగిన తప్పైనా ఒప్పైనా ఒకప్పుడు ఎప్పుడో జరిగిపోయాయి. ఈరోజు దాన్ని మనం రివర్స్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఎవడో ఎప్పుడో చేసిన తప్పుకి కొన్ని ఆ తప్పులకు కూడా వేరే కారణాలు, ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలు ఉన్నాయి. ఒకవేళ అది తప్పై అయినా, ఒకవేళ కొంత మత విద్వేషంతో జరిగిన పనులు కొన్ని ఉన్నా వాటికి ఈరోజు మనం ఏదో వాటి పైకం ఇప్పుడు చెల్లించమని చెప్పి అడగడంలో ఏ రకమైన అర్థం లేదు. అది వాళ్ళు హిందువులు చేస్తున్నారు. ఒక విధంగా అమెరికాలో ఇప్పుడు బానిస పద్ధతి ఒకటి, స్లేవరీ అనేది ఒకటి ఉండేది కదా అమెరికాలో. సో ఇప్పుడు అమెరికన్ చరిత్రలోకి పోతే ఈ 19వ శతాబ్దంలో అమెరికన్ చరిత్రలో ఉన్న హీరోలు చాలామంది, వాళ్ళందరికీ ఏదో స్టాచ్యూస్ కట్టారు. వాళ్ళు గుర్రం మీద ఎక్కినట్టుగా, నిలబడి ఏదో పట్టుకున్నట్టుగా, అంత యుద్ధ అటైర్లో నిలబడినట్టుగా ఏదో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో కూడా జరుగుతున్నది ఏంటంటే ఈ వేరే టైప్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఐకోనోక్లాజం అనొచ్చు దాన్ని. అది జరుగుతుంది. అది పడగొట్టండి. వాడికి ఎందుకు కట్టారు మీరు? ఒక స్టాట్యూ ఎందుకు పెట్టారు? వాడికి ఎంతమంది స్లేవ్స్ ఉన్నారు? 10 మంది ఉన్నారు, 15 మంది ఉన్నారు. అది పడగొట్టాలి. నేనేది ఏంటంటే పడగొట్టడం అనేది ఎప్పుడో వాడి మీద వాడు ఏం చేశాడో రాసి పెట్టండి అక్కడ. వాడు ఆ లీడరు ఎవడో ఉన్నాడు, వాడికి ఏదో పేరు వచ్చింది. ఆ పేరు నిజానికి ఇప్పుడు విషయాలు తెలుసుకుంటే వాడు అంత గొప్పవాడేం కాదు, వాడు బానిసల్ని పెట్టుకున్నాడు, ఇంకోటి జనాన్ని చంపాడు అని చెప్పి అది ఉండనివ్వండి. అది ఉండి మీరు ఒక చిన్న ఎపిటాఫ్ ఒకటి రాయండి, అక్కడ రాసి పెట్టండి, జనం తెలుసుకుంటారు. దానివల్ల ఉపయోగం ఉంటుంది. కానీ పడగొట్టడం ఇది ఇండియాలో కూడా జరిగింది. 1960లో నక్సలైట్ ఉద్యమం వచ్చినప్పుడు కలకత్తాలో, బెంగాల్లో రాజా రామ్మోహన్ రాయ్ విగ్రహాన్ని పడగొట్టండి, లేకపోతే ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని పడగొట్టండి. అంటే నువ్వు ఎప్పుడో 19వ శతాబ్దంలో పనిచేసిన ఏదో సాంఘిక సంస్కర్తలకి ఈరోజు నీకున్న చైతన్యం లేకపోయి ఉండొచ్చు. అది వాళ్ళు బతికిన కాలాల పరిమితి. అది వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకున్న లిమిటేషన్ అది. కానీ మనం ఏదో ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసి
అది పడగొట్టండి ఇది పడగొట్టడం అంటే దానివల్ల ద్వేషము ప్రతిద్వేషము పెరుగుతాయి తప్ప దానివల్ల పెద్ద ప్రయోజనమే ఉండదు. ఆ పద్ధతిలో ఆ స్పిరిట్ తోటి మనం ఈ మధ్యయుగ చరిత్రను అర్థం చేసుకొని ఏ కారణాల వల్ల కొన్ని ఆలయాలు పడగొట్టబడ్డాయి వాటిని మనం సరిగ్గా ఏ విధంగా అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా ఆలోచిస్తే బాగుంటుంది.